హనుమాన్ సినిమా అసలు ప్రశాంత్ వర్మ లైఫ్ ని మార్చేసింది. తేజ సజ్జకు స్టార్డమ్ ను తెచ్చిపెట్టింది. కథలో కంటెంట్ ఉంటే కాస్టింగ్ బడ్జెట్ తో సంబంధం లేదని ఈ సినిమా ప్రూవ్ చేసింది. 2024 సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. భారీ సినిమాలు పోటీలో ఉన్నా కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. తెలుగు మరియు హిందీ భాషల్లో ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ ఒక్క సినిమాతో హీరో తేజ సజ్జకి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. అయితే హనుమాన్ సినిమా ఎండింగ్ లోనే జై హనుమాన్ సినిమాపై హింట్ ఇచ్చారు దర్శకుడు. ఇప్పుడు జై హనుమాన్ సినిమా పట్టాలపైకి వెళ్లే సమయం ఆసన్నమైంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమాను హనుమాన్ నిర్మాతలు నిర్మించాల్సి ఉంది. కానీ బడ్జెట్ ఇష్యూ వల్ల మైత్రి మూవీ మేకర్స్ రంగంలోకి దిగింది. జై హనుమాన్ మూవీలో అసలు హనుమంతుని క్యారెక్టర్ ఎవరు చేయబోతున్నారనే విషయం చాలా రోజుల వరకు రివీల్ చేయలేదు మేకర్స్. క్లైమాక్స్ లో ఆంజనేయ స్వామి పర్సనాలిటీ కళ్ళు తప్ప ఇంకేం కనబడవు. కళ్ళు మాత్రం సేమ్ టు సేమ్ రానా గారిలా ఉన్నాయి. ఆడియన్స్ కూడా రానాయే హనుమంతుడి క్యారెక్టర్ చేస్తున్నారు అనుకున్నారు. కానీ ఫైనల్ గా హనుమంతుడి క్యారెక్టర్ కన్నడ స్టార్ రిషబ్ శెట్టి చేస్తున్నారని మేకర్స్ ప్రకటించారు. నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారా 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కన్నడ హీరో అయిన రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతారా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన అందరినీ ఆకట్టుకుంది. కాంతారా సినిమాకు గాను జాతీయ అవార్డు కూడా అందుకున్నారు రిషబ్ శెట్టి. ఇదిలా ఉంటే రిషబ్ శెట్టికి తెలుగు హిందీ సినిమాల నుంచి ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్లు వస్తున్నాయి. రిషబ్ శెట్టి తెలుగులో సూపర్ హిట్ సినిమా హనుమాన్ ని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్, చిన్న టీజర్ విడుదలయ్యాయి. హనుమంతుడి పాత్రకు రిషబ్ శెట్టిని ఎంచుకోవడంపై ప్రశాంత్ వర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు. కానీ కొంతమంది మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రిషబ్ శెట్టి సహా చిత్ర బృందంపై కూడా ఫిర్యాదు చేశారు కొందరు. జై హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రలో రిషబ్ శెట్టి నటించనున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్ లో రిషబ్ శెట్టి పొడవాటి గడ్డంతో రాముడి విగ్రహాన్ని కౌగిలించుకున్న చిత్రం ఉంది. టీజర్ కూడా దాదాపు అలాగే ఉంది. జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్రను ఇంతకు ముందు భారతీయ సినిమాల్లో నిర్మించిన అన్ని పౌరాణిక చిత్రాల కంటే భిన్నంగా చూపించారు. జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి రూపురేఖలు మారిపోయాయి. అందరికీ తెలిసినట్లుగా హనుమంతుడి ముఖం వానర రూపంలో ఉంటుంది. కానీ జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి ముఖాన్ని సామాన్యుడి ముఖంగా చూపించారు. హనుమంతుడిని వానర రూపంలో చూపించలేదన్న కారణంతోనే ఇప్పుడు తిరుమలరావు అనే న్యాయవాది, ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రిషబ్ శెట్టిపై నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. హనుమంతుని ముఖాన్ని మార్చడం ద్వారా హనుమంతుని పాత్రను మార్చారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమా ఉన్న పోస్టర్లు, టీజర్లను ఉపసంహరించుకోవాలని కోరుతూ తిరుమల వర్మ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. రిషబ్ శెట్టి జై హనుమాన్ సినిమా రామాయణం తర్వాత కథను కవర్ చేయనుంది. ఇది హనుమంతుడు రాముడికిచ్చిన వాగ్దాన కథను ప్రశాంత్ వర్మ చూపించనున్నారు. నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నువ్వు శ్రీరామచంద్రునికిచ్చిన మాట నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది మిత్రమా. మరి ఈ వివాదంపై జై హనుమాన్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. రిషబ్ శెట్టి హనుమంతుని పాత్ర చేయడం వల్ల హనుమంతుని లుక్ కి మరియు పర్సనాలిటీకి రిషబ్ శెట్టి అయితేనే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతారని ఆడియన్స్ అంటున్నారు. హనుమాన్ తో మొదలైన ఈ దర్శకుడి సక్సెస్ జర్నీ ఇక ఆగేలా లేదనిపిస్తుంది. చాలా మంది ప్రొడ్యూసర్లు ప్రశాంత్ వర్మపై నమ్మకం పెట్టుకున్నారు. అయితే జై హనుమాన్ కోసం వెయిట్ చేసే వాళ్ళు మాత్రం కనీసం 3 ఏళ్లైనా ఆగాలి.